నమస్కారం అండి అందరికి. మళ్ళీ నా లాంగ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. మీకు చెప్పా కదండి కన్యకా పరమేశ్వరి గుడి లాంగ్ వీడియో పెడతా అని. ఇదేనండి అది. ఇప్పుడు మీరు చూసింది అయితే ఎంట్రన్స్. ఇంకా ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకొకడైతే బైక్స్ ఉన్నాయి. బైక్స్ అయితే అంత లోపలికి అయితే ఎలా లేదు. ఇంక ఇదంతా బయట అండి. బయట అంతా డెకరేషన్ అంతా. మీది ఇది ముందు షార్ట్స్ వీడియోస్ అయితే చూసే ఉంటారు. ఇది అనదర్ సైడ్ అండి. అంటే నేను చూపించింది ఒక సైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మెయిన్ బజార్ సైడ్ నుంచి. ఇది కూడా ఒక ఎంట్రన్సే. ఇక్కడ కూడా డెకరేట్ చేశారు. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ చేశారనమాట వెళ్ళే దారి అంతా. సో అలా అమ్మతో చిన్న క్లిప్ తీసుకున్నా. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇలా అలంకరణ అయితే కనిపిస్తుందండి. ఈసారి అయితే 2 సైడ్ అంటే 2 చోట్ల అలంకరణ జరిగింది. ఈ 2 అని కాదండి 3 మెయిన్ గుడిలో కూడా అలంకరణ చేశారు. అండ్ ఇలా సపరేట్ గా పక్కన పెట్టి అలంకరణ చేశారు. అండ్ ఈ గుడికి సంబంధించిన హాల్ ఉందండి. ఆ హాల్లో కూడా అంటే లైక్ మండపం అంటారు కదా, అలా అలా ఉన్న దగ్గర కూడా అలంకరణ అయితే చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చండి. ఇలా ప్రతి అంటే 3 చోట్ల కూడా అలంకరణలు మారిపోతూ ఉన్నాయి. ఇంక ఇలా మనం బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే మీకు చెప్పా కదండి హాల్ అనేసి. ఇంకా ఆ హాల్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాం. ఇంక ఈ హాల్ లోపలికి వెళ్తే మనకి ఇంకొక అలంకరణ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ హాల్లోకి అయితే కొంచెం కూర్చోడానికి అలా కూర్చొని చూడడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అలా చైర్స్ కూడా ఉంటాయి. మనకి ఫుల్ ఏసీ ఆన్ లో ఉంటుందండి హాల్లో. భలే ఉంటుందండి కూర్చొని అలా చూస్తూ ఉండడం. ఇంకా అలా ఇక్కడ నుంచి ఇదంతా చూసుకుంటే మనకి ఇక్కడ 3 అలంకరణలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అలంకరణ మాకు 2 డేస్ అయితే కనిపించిందండి. ఇక్కడైతే కొంచెం ఒక 2 డేస్ అలా చేంజ్ చేశారేమో, అది నాకు అంత తెలియదు. ఇలా ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతే అటు నుంచి వెళ్తే మనం లోపలికి మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అవుతాం. మధ్యలో మనకి ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. ఇంకా ఆయన దర్శించుకొని అటు సైడ్ గా లోపలికి వెళ్తే మనకి కన్యకా పరమేశ్వరి మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళిపోతామండి. చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇయర్ అయితే 3 చోట్ల చేశారు, 3 చోట్ల చేశారు డెకరేషన్ అనేది. కాస్ట్ అంటే వచ్చేసి నేను ప్రతి దాంట్లో కాస్ట్ అయితే చూపించలేకపోయా. ఫస్ట్ కాస్ట్ వచ్చేసి ప్రతి అలంకరణకి 65,000 అయితే దాటేసి ఉందండి నేను చూసిన ఈ అలంకరణలు అయితే. ఇలా మనం లోపలికి అయితే వస్తే ఆ గోడ మీద శివుడివి అంటే లింగాలు, ఎన్ని లింగాలు అనేది చూపించారు. అండ్ గుడికి సంబంధించిన వాళ్ళు కొన్ని గోత్రాలు అయితే చూపించారండి వెనక ఆకులు వేసి అలా. ఇదైతే లోపల ప్రాంగణం అండి, అమ్మవారి గుడి లోపలది. మెయిన్ గుడి ఇదేనండి. ఇంక ఇదైతే ప్రాంగణం. ఇటు నుంచి మనం లోపలికి వెళ్తే మీకు మిర్రర్స్ లో చూపించా కదా షార్ట్ వీడియోలో, ఆ మిర్రర్స్ ఇక్కడేనండి. ఉయ్యాల అయితే ఉంటుంది. ఆ ఉయ్యాల్లో అయితే అమ్మవారిని పెట్టలేదు. ఆ రోజు అయితే అమ్మవారు లేరండి, ఉయ్యాల అయితే ఖాళీగా ఉంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు అయితే పెట్టారు. మీరు ఈ వీడియోలో చూసేస్తారు ఆ అమ్మవారిని కూడా. చాలా బాగున్నారండి. అంటే కొంచెం కలసం ఉంటుంది కదండి, అలా అనిపించారు. ఇంకా ఈ రూమ్ లో అయితే చుట్టూ మిర్రర్స్, పైన కూడా మిర్రర్సే ఉన్నాయండి. ఇంకంతా మిర్రర్ తో ఉంది రూమ్ అంతా. ఇంకా అటు నుంచి మనం బయటకు వస్తే మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇలా ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా అలా వీడియో తీసుకుంటున్నా. మిర్రర్ కనిపిస్తే మనం అంతే కదా, అలా వీడియో తీసా కొద్దిసేపు. ఇంకా తీసుకుని అయితే బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన తర్వాత అయితే మనం అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు అండి. ఇంకా అటు సైడ్ నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇదైతే గోల్డెన్ రథం అండి. ఇంకా ఈ పక్క అయితే సిల్వర్ కూడా ఉంటుంది. ఇది సిల్వర్ది. మనకి ఇక్కడైతే 2 రథాలు చిన్నగా బుజ్జిగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ మెయిన్ అమ్మవారు అండి, గుడిలో అమ్మవారు. ఆవిడని కూడా ఆ రోజు అలంకరించారు. ఆ రోజు అయితే మహాలక్ష్మి అలంకరణ అనుకుంటండి. నేను వెళ్ళిన ప్రతిసారి అలా వీడియో తీసుకుని వచ్చి ఇప్పుడు మీకు అన్ని యాడ్ చేసి చూపిస్తున్నా. సో అలా అందుకని నాకు డేట్స్ ఏ రోజు అనేది అంత గుర్తులేదు. అమ్మవారి అలంకరణలు అయితే చూస్తే కనుక్కోవచ్చు కదా, సో అలా చెప్తున్నా అండి. మహాలక్ష్మి అమ్మవారు బయట కూడా అంత డెకరేషన్ చేంజ్ చేసేస్తారండి రోజు. బయట మనం వీడియో తీసుకోవడం అంటే లోపల మెయిన్ గుడిలో వీడియో తీయడానికి కొంచెం కష్టమే, చాలా జనం ఉంటారు. ఇంకా మనకి మెయిన్ థింగ్ ప్రసాదం తీసేసుకున్నాం. అది కొంచెం అలా బొజ్జలో వేసేసి ఇంక మళ్ళీ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా అలాగా నేను వెళ్ళిన ఒక 4 డేస్ అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేసా. సో ఇంకా అమ్మతో అలా సరదాగా ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇదైతే బయటకండి, ప్రసాదం తీసుకున్నాక బయటకు వచ్చే ప్రాంగణం అది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మన నెక్స్ట్ డే ఇది సరస్వతి అలంకరణ రోజు. చూడండి చుట్టూ డెకరేషన్ అంతా కూడా చేంజ్ చేసేసారు. ఇంకా అలా చుట్టూ చేంజ్ చేయడం కూడా ఎంత ఓపిక ఉండాలండి వాళ్ళకి. అలా చుట్టూ వైట్ తో పెట్టారంటే వైట్ ఎక్కువ కదండి సరస్వతి దేవికి. సో అలా వైట్ పెట్టి హంస మీద అమ్మవారు కూర్చున్నట్టు వీణ పట్టుకుని ఎంత బాగా చేశారు కదండి. అమ్మవారి ఫేస్ అయితే ఎల్లో కలర్ లో ఎంత బాగుందో. సో అలా వైట్ ఇంకంతా వైట్ థీమ్ తో చేశారండి. చాలా బాగా డెకరేట్ చేశారు. హంస అయితే తల అటు ఇటు ఊగిస్తూ ఉంది. సో అలా అయితే ఇంకా చిన్న వీడియో అయితే అమ్మతో రికార్డ్ చేసి అక్కడ అలా కొన్ని మెమరీస్ అంతే. సో అలా మెమరీస్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. ఈ ఫిల్టర్ వచ్చాక ఈ ఫిల్టర్ తోనే అన్ని అయిపోతున్నాయండి. ఇంకా లోపల ఇది మెయిన్ ఎంట్రన్స్ లో అమ్మవారు. మీరు షార్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు. సరస్వతి అదే ఆ రోజు అలంకరణ రోజు అయితే మీకు చూపించే ఉంటా. ఇంకా అదైతే బయట అంతా
మొత్తం డెకరేషన్ అండి. ఇక్కడైతే కొంచెం కష్టం అండి, జనాలు చాలా మంది ఉంటారు మెయిన్ గుడిలో. ఇంకా మెయిన్ గుడి నుంచే ఇంకా మనం బయటకి వచ్చేది, లోపలికి వెళ్ళేది అయితే హాల్ నుంచి వెళ్తామండి, బయటకు వచ్చేది అయితే మెయిన్ గుడిలో దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తాము. ఇంక ఈ రోజేనండి ఈ అలంకరణ రోజే మనకు ఉయ్యాలలో అమ్మవారు అని చెప్పా కదా, అమ్మవారిని కూడా మనకి పెట్టారు. చూసారు కదండి, కలసంలో ఉంటున్నట్టు ఉంది అని చెప్పా, ఇంక ఇదేనండి. ఆ లోపల విష్ణుమూర్తి అనుకుంటా, నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు కదండి ఉయ్యల్లో. సో ఇంకా అలా చూసేసి అలా కొద్దిసేపు కూర్చున్నాము లోపల హాల్లో, అలా కూర్చొని కొన్ని కబుర్లు అలా చెప్పుకుంటూ అలా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయామండి. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇది మీరు చూపించా, ఇది మీకు దుర్గాష్టమి రోజు. ఈ రోజు అయితే చాలా జరిగాయండి. దుర్గాష్టమి రోజు దున్నపోతునేస్తారు, అంటే నిజంది కాదండి, అది పిండితోనో దేనితోనో చేస్తారంట, నాకు అంత క్లారిటీగా తెలియదు, నేను అంతసేపు లేనండి, త్వరగానే చూసుకుని వెళ్ళిపోయాము. ఈ రోజు అయితే అలా దున్నపోతుని అంతా రెడీ చేసి ఊరేగిస్తారంట. ఈ రోజు లోపల హాల్లో అలంకరణలు అయితే మారిపోయాయి. పెద్దమ్మ, ఎల్లమ్మ, అక్కడ మెయిన్ ఇంకా 2 అమ్మవార్లను అయితే పెట్టారు, 5 మంది అమ్మవార్లను అయితే పెట్టారండి. ఇంకా అలా 5 మంది అమ్మవార్లని ఒకసారి చూసి దర్శనం చేసేసుకొని ఇంకా అలా చూడండి. ఈ రోజు అయితే దుర్గాష్టమి రోజు ఇంత జనం ఉన్నారో, ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది అందుకే అలా ఉన్నారండి దుర్గాష్టమి రోజు. ఆ ప్రోగ్రామ్ కూడా చిన్న వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేశాను నేను, మీరు ఈ వీడియోలో చూస్తారు అది కూడా ఎలా అనేది. చాలా బాగుందండి, అలా చూసినంత సేపు చాలా బాగా అనిపించింది ఆ ప్రోగ్రామ్ ని. అంటే ఒక ఆయన అమ్మవారి వేషం వేసుకుని వచ్చి పర్ఫామ్ చేశారండి, అసలు చాలా గ్రేట్ అండి ఆయన, మీరు చూసేయండి. చాలా బాగా చేశారండి, అంత క్యారీ చేయడం అనేది చాలా గ్రేట్ నిజంగా. అంటే పైన వయసు అన్ని కూడా తగులుతున్నా కూడా ఆయన కేర్ చేయకుండా అంత బాగా చేయడం అనేది నిజంగా సూపర్ అండి. అది దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా ఒక భయం అనేది వస్తుంది మనిషికి, అంతటి గంభీరమైన రూపం చూస్తుంటే ఎవరికైనా అలా అనిపిస్తుంది కదండి. సో అలా అనమాట, సడన్ గా ఒకేసారి ముందుకు వచ్చేసరికి కొంచెం అలా స్టన్ అయ్యి ఉండిపోయా నేను. ఇంకా అలా అయితే చూసి ఇంకా ప్రసాదం తీసుకున్నాం, అది కూడా బొజ్జలో వేసేసాము, ఇంకా అంత ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటదండి, అది చెప్పడం మర్చిపోయా. ఇంకా ఇదైతే లాస్ట్ డే, అంటే 10th డే అండి. ఈ 10th డే అలంకరణ వచ్చేసి కన్యాకుమారి దేవి. ఈ రోజు ప్రైస్ వచ్చేసి 60,000 కనిపిస్తుందా మీకు, 60,116 రూపీస్, అంటే 116 అలాగా నమ్మకం కదండి ఒక్కొక్కరికి, సో అలా 116 అనమాట. ఈ రోజు అయితే మా అమ్మతో పాటు మా కింద ఉండే అక్క వాళ్ళ పిల్లలతో వచ్చామన్నమాట, 2 అబ్బాయిలు నా తమ్ముళ్ళు, వాళ్ళతో అయితే వచ్చాము. ఇంకా అక్కకి ముందంతా కుదరలేదు అనేసి లాస్ట్ డే అయినా వెళ్దామని ఈ రోజు అయితే వెళ్దాం అక్క వాళ్ళతో, లాస్ట్ 10th డే రోజున. సో అలా అమ్మతో మరి ఇంకా అక్కతో వచ్చాం కాబట్టి అలా అక్కతో, ఇంకా మళ్ళీ బుడ్డోడు వచ్చి నేను అన్నాడు, ఇంకా వాడితో అలా చిన్న క్లిప్ తీసుకుని ఇంకా అలా లోపల అయితే, అంటే లోపల మెయిన్ గుడిలో అలంకరణ ఇది, ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే ఇంకా అలా అన్ని డేస్ కంప్లీట్ అయిపోయాయండి, 10 days. దసరా రోజు వీడియో అయితే రికార్డే చేయలేదండి, హడావిడిలో నైవేద్యం చేయడంలో హడావిడి అయిపోయాం. సో ఇంకా అలా దసరా రోజు మా ఊర్లో ఒక అమ్మవారిని అయితే మళ్ళీ చూపించారు, లైక్ దుర్గాష్టమి రోజు ఉన్నట్టే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి